ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతూ రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షులు కరుణావత్తుల వేణు ఆధ్వర్యంలో రుద్రంగి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో మాత్రమే కాదు రైతుల ధాన్యం కొనడంలోనూ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు 45 డిగ్రీల ఎండ, మరోవైపు వర్ష సూచనలతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆగమవుతుంటే కాంగ్రెస్ నాయకులు మరియు ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణలో మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి అశోక్ రెడ్డి, అల్లూరి రవీందర్ రెడ్డి, బాసాని దయానంద్, అక్కినపల్లి నరసింగరావు, మరిపల్లి దశరథం, రాచకొండ గంగనరసయ్య, బలగం శ్రీధర్, గెంటి మల్లియా, కాసోజీ వంశీ, పండుగ గంగాధర్ పాల్గొన్నారు. మరి రుద్రంగి మండల శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, ఇంత నిర్లక్ష్య ప్రభుత్వము ఎప్పుడు కూడా చూడలేము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాటలు కోటలు దాటుతాయి, చేతలేమో గడప దాటలేదన్న చందనంగా ఉన్నది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మరి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. మేము ఇలాంటి ప్రభుత్వానికి ఇలాంటి మనుషులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసామా అని. ఇంత 45 డిగ్రీలో ఉందని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తా ఉన్నది, ఇండ్లలో నుంచి బయటకు రావద్దు, మరి వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు కళ్ళాల మీద ఒక గింజ కూడా పోతలేదంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవాలి. మరి కళ్ళాల మీద పడిగావులు కాస్తున్న మరి రైతుల గోస మీకు కనబడతలేదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రతిరోజు మీరు ఈ గవర్నమెంటు ఏది గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామ నాయకుడు కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, గౌరవప్రదంగా అడుగుతున్నాం. మేమేం కొట్టాటకు రాలేము, దౌర్జన్యాలకు రాలేము, గౌరవప్రదం అడుగుతున్నాం. మీరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, దయచేసి కళ్ళాల మీద వడ్లు కనబడతలేదా, రైతుల గోసలు కనబడతలేవా అని అడుగుతున్నాను. నేను వడ్లు పోసి నెల 15 రోజులు, నెల 20 రోజులకా వస్తుంది. లారీలు ఉన్నాయి, సంచులు ఉన్నాయి. బారదానం అంటే బారదాని ఇవ్వరు, బారదాని ఇచ్చిన వాళ్ళకి 20 రోజులు 30 రోజుల వరకు వడ్లు జోకే పరిస్థితులు లేదు. ఇంత నిర్లక్ష్యంగా మరి ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి మీ నిర్లక్ష్యాన్ని మరి ఏ విధంగా మేము ఆలోచించాలని చెప్పి అంటున్నాను. మరి రైతుల పక్షాన మాట్లాడితే మేము దౌర్జన్యం చేసినట్ట అంటే అడుగుతున్నాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యము అట్లా భావించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్కరికి న్యాయం చేయకుండా పోయింది. చేతలేమో మేము చేసినాం, మేము పెద్ద పొడిచాం, ఏమో చేసినామని చెప్పేసి మాట్లాడతారు కానీ ఒక్క రైతు కన్నీటి గాథను విన్న దాఖలు లేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోరాట పటిమతోటే మరి మీ ప్రభుత్వం కదిలి వస్తుందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మొన్న మాట్లాడిన దానికి స్పందన వచ్చి ఇవాళ లారీలు వస్తున్నాయని చెప్పేసి మాకు రైతులు కూడా చెప్తా ఉన్నారు. 2 లారీలు 3 లారీలు తీసుకొస్తే అది ఎప్పటి వరకు మీరు పూర్తి చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, నెల రోజుల నుంచి. ఇప్పుడు వర్షపాతం కూడా వర్షాలు పడే అకాల వర్షాలు పడితే వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి మీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత నిర్లక్ష్య ధోరణి మీకు ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి రైతుల కోసం కనబడతలేదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏ విషయంలో తీసుకున్నా నిర్లక్ష్యం. మరి ఇంత నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి దయచేసి నేను ప్రజల్ని కూడా వేడుకుంటున్నా. ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోకండి అమ్మా, మీకు దండం పెడుతున్నాను. ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకొని మనం గోసపడదామా? మరి మంచి ప్రభుత్వాలను, ఇటువంటి భారతీయ జనతా పార్టీ మీ వైపు కొట్లాడే ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ గోసలు ఉంటాయి అని చెప్పేసి మీ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకొని గోసపడే బదులు మంచి ప్రభుత్వాలను ఎన్నుకొని ఇలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామని చెప్పేసి మీ ముఖంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దయచేసి సకాలంలో వడ్లు కొని రైతులకు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి.